కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీ అనే ఒక ప్రాసెస్, ఒక రీబర్త్ ఫర్ అ ఉమెన్, ఒక మహిళకి మళ్ళీ పునర్జన్మ లాంటిది అని పెద్దవాళ్ళు చెప్పడం, ఇప్పుడు ఎంత వైద్య పరిజ్ఞానం వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా అంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్ గారు. యూజువల్గా మనము ప్రెగ్నెన్సీ టైంలో చెకప్స్ చేయించుకోవాలండి రెగ్యులర్గా. అంటే ఏ టైంకి డాక్టర్ రమ్మంటారో వీక్లీ వన్స్, కానీ యూజువల్గా 12 వీక్స్ వరకు అయితే మాత్రం మంత్లీ వన్స్ రమ్మని చెప్తామన్నమాట. 12 to 28 వీక్స్ 2 వీక్లీ చెకప్స్ ఉంటుంది. 36 వీక్స్ తర్వాత వీక్లీ చెకప్స్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయించుకుంటూ డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ అనేది కానీ అవన్నీ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ కెన్ కంటిన్యూ వెల్. అండ్ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కానీ లేదు ప్రెగ్నెన్సీలో ఉన్న తల్లులకైనా సరే, ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి పోషణ వెళ్తోంది కదా, సో తల్లి తీసుకునే ప్రతి పదార్థం ఎఫెక్ట్ పిల్లలకు వస్తుందండి, బిడ్డలకు వస్తుందా త్రూ బ్రెస్ట్ ఫీడింగ్? అంటే అట్లా ప్రతి ఒక్క పదార్థం వస్తుందని కాదు, కానీ కొన్ని ఫుడ్స్ అనేది సెక్రీట్ అవుతాయి బ్రెస్ట్ మిల్క్లోకి. అందుకే మనం యాంటీబయాటిక్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే కూడా చూసిస్తాము ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో. సో అట్లా అంటే వేడి చేస్తుంది అంటారు, ఇది తినద్దు అది తినద్దు అని చెప్పి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో. యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అన్ని ఫుడ్స్ తినచ్చండి, తినాలి. తింటేనే మిల్క్ సెక్రేషన్ అనేది మంచిగా ఉంటుంది. సో ఎక్కువ వాటర్ కానీ ఫ్లూయిడ్స్ అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి. గార్లిక్ తింటే బేబీకి మోషన్స్ అవుతాయి, అవన్నీ మిత్. గార్లిక్ తింటే పాలు పడతాయని కూడా అంటారు. మళ్ళీ పాలు పడతాయి అంటారు. మళ్ళీ కొంతమంది అయితే మేడం వాళ్ళు పెట్టడం లేదు మేడం అంటారు, కూరలో పెట్టాలంటారు, పప్పులు తినకూడదు అంటారు, రకరకాలుగా చీమ్ పోస్తుంది అంటారు. సో అట్లా డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఇప్పటి కాలంలో సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ చీమ్ పడుతుంది అట్లాంటిదంతా ఏం లేదండి. అన్ని ఫుడ్స్ తినచ్చు, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు.